నమస్తే గురుజీ. నమస్తే. ఇది ఈరోజు మొదటి సెషన్. అలాగే. కొన్ని విషయాలు చెప్తా, మీకు ఒక సూచనలు అనమాట. అలాగే. మనం చేస్తున్న సాధన ఎనర్జీ బాడీకి సంబంధించి. అవును. సో మృదు మధ్య అధిమాత్రత్వాత్ తత్వపి విశేష అని చెప్పి ఒక సాధన అనమాట. ఉమ్. మనం మృదువుగా చేయాల్సిన అవసరం లేదు, మధ్యస్థంగా చేయాల్సిన అవసరం లేదు. సో నో సైడ్ ఉమ్. ఎఫెక్ట్స్. మనం ఫుల్ ఫ్లైలో వెళ్తూ ఉంటాం. అలాగే. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి రైగరస్ గా చేయాలి, అతిమాత్రగా చేయాలి. ఉమ్. ఓకేనా? సీరియస్ గా అధిమాత్రగా చేస్తున్నప్పుడు మనం ఎనర్జీ బాడీని మనకు అనుకూలంగా, మనకి పూర్తి స్థాయి అట్రాక్షన్ కలిగే విధంగా మనం మార్చుకోగలం. అలాగే. ఓకేనా? అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం ఎనర్జీ బాడీలో క్రియేట్ చేయగలుగుతాం. ఉమ్. సో ఫస్ట్ నేను మీకు మనకి సాధన చేసేటప్పుడు ఆ సాధనలో పేరుకు సంబంధించిన కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉమ్. అలాగే. మీ పేరునైతే నేనేం మార్చట్లేదు, అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. ఒక కొత్త సాధన నామాన్ని అయితే ఇస్తా. అలాగే. ఈ నామాన్ని మీరు ధారణ చేస్తూ ఈ సాధనలో నిరంతరం మీరు ఉండగలుగుతారు. అర్థమైందా? సో మీ అలాగే. నామం పేరు నామంలో అనేదేమో కుండలిని స్థాయిలో మీ మనస్సుని నిగ్రహంగా ఉంచడానికి ఉపయోగం. ఉమ్. అనేది ప్రాణశక్తి స్థాయిలో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే. అనేది ఏంటంటే, అనేదేమో మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలని భౌతికీకరణ చేయడానికి, మెటీరియలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉమ్. దానికి కావాల్సినటువంటి పూర్ణమైనటువంటి ఎనర్జీ అనేటటువంటి శబ్దం మీకు ఇస్తూ ఉంటుంది. సో ఈ సాధన నామాన్ని మీరు ధారణ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఉమ్. అలాగే. మీ ఒరిజినల్ నేమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఒరిజినల్ నేమ్ తో చక్కగా మీరు వ్యవహారంలో ఆ నేమ్ ను ఉపయోగించుకుంటారు, ఏ సమస్య లేదు. సాధన ఉమ్. దగ్గరకు వస్తే ఈ నామాన్ని ఉపయోగిస్తారు. దీన్ని సాధన నామం అంట. అర్థమైందా? అలాగే. సో ఉమ్. ఆ పేరుని మనసులో చక్కగా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ జపిస్తూ ఉండడాన్ని కాసేపు ఒక 2 నిమిషాలు సాధన చేస్తారు. నామం చెప్తున్నప్పుడు మీ లోపల ఎనర్జీ బాడీ నుండి ఏమన్నా అనిపిస్తుందా? ఏమన్నా వైబ్రేషన్స్ ఏమన్నా కనెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఏమనిపించదు. అంతేం అనిపించట్లేదు? ఓకే, పర్వాలేదు. అంటే బ్రీత్ రేజ్ అవ్వడం కానీ, బ్రీత్ రేజ్ అవ్వడం, ఉమ్, ఉమ్. అట్లాంటివి అనుభూతులు వస్తే ఓకే. పేరు చెప్తున్నప్పుడు మనకేమన్నా చిరాకు, చికాకు ఇట్లాంటి వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు అది మనం తీసేసేయాలి. ఓకేనా? ఆ, అలా ఏమనిపించదు. మీరు అలా అలా ఏం లేదు కదా. ఉమ్. పేరు చెప్తున్నప్పుడు మీకు సహజంగా బ్రీత్ రేజ్ అవ్వడం, కాస్త కొత్త శక్తి వచ్చినట్టు అనిపించడం, ఆనందం కలగడం, సంతోషంగా ఉండడం, ఇట్లాంటి అంశాలు కలుగుతున్నప్పుడు అది శుభనామం కింద చెప్తాం. అలాగే. అంటే ఒకటి. రెండవది, నాకేం కావాలంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలంటే, మనం ఎక్కడ సాధన మొదలు పెట్టాలంటే, వీఆర్ ఆల్ వాంట్ కాస్మిక్ ఎనర్జీ. అంతేనా? అవును. కాస్మిక్ హీలింగ్ ఎందుకు చేస్తున్నాము? సమ్ కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి, తద్వారా భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎదగడానికి. అంతే కదా? అంతే. సో మీకు ఒక విషయం తెలియాలి. ఎనీ అట్రాక్షన్ ఒక చోట నుండి మొదలవ్వాలి. ఉమ్. ఇదిగోండి, ఇక్కడ నుండి మొదలవుతుంది నాకు అట్రాక్షన్. నాకు ఇది జరిగితే అట్రాక్షన్ స్టార్ట్ అయినట్టే. అవును. నాకు ఇది జరగాలి. ఇది ఫస్ట్ ప్రాథమికమైనటువంటి అంశం అనమాట. అర్థమైందా? ఎంత పెద్ద స్థాయిలో అట్రాక్షన్ చేస్తారనేది సెకండరీ. అవును. నాకు ఈ విషయం సృష్టిలో జరిగితే, నాకు గనక ఈ అంశం సృష్టిలో గనక జరిగితే, ఇది గనక యూనివర్స్ లో నాకు మొట్టమొదట అట్రాక్షన్ అయితే, ఇక నేను తర్వాత నేను చూసుకుంటాను, ఇబ్బంది లేదు, యుద్ధం మనం చేసేస్తాం, పెద్ద సమస్య కాదు అనేటటువంటి అంశం ఉంటుంది. అవును. అవునా కదా? అవును. ముందు మనం ఫోకస్ ఆన్ దట్ అనమాట. సాధనలో ఫస్ట్ కాస్మిక్ హీలింగ్ లో మాకు తెలియజేయాల్సింది ఏంటంటే, అది చెప్పండి. నాకు ఇది గనక జరిగితే కొట్టేస్తానండి, ఇక మిగతాదంతా మేము చూసేసుకుంటాం అనేది చెప్పాలి. అది చెప్తే దాని మీద ముందు మనం సాధన చేస్తాం. అదైతే అది అయినట్లు. అంటే అంతేనా? అక్కడ 6 months నుంచి పెట్టాను. అవునా? అది అది అయిపోతే చాలు. నేను ఇక స్టెప్ బై స్టెప్
ఎదిగేస్తాను, ఇబ్బంది లేదు. స్పష్టంగా నాకు ఇది జరిగితే చాలు, నేను ముందుకు వెళ్ళిపోతా, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు, జమ్ 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 అనే ఒకటొకటి అధిరోహించుకుంటూ వెళ్ళిపోతా అనే కాన్ఫిడెన్స్ నాకు ఈ పని జరిగితే అవుతుందనే మీకుంది అంతేగా. తర్వాత కుండలిని శక్తిని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తాం, తర్వాత విశ్వశక్తిని ప్రాణశక్తిని అట్లా డెవలప్ చేసుకుంటాం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ విభాగాలు అన్నమాట కాస్మిక్ హీలింగ్. అర్థమైంది? డివిజన్స్ పాఠాలు అంటాం కదా, సాధనలో లెసన్స్ అంటాం కదా, ఒక్కొక్క స్టెప్. ఫస్ట్ నేమ్, తర్వాత మనం తలపెట్టినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని యూనివర్స్ ద్వారా అట్రాక్ట్ చేయడం. ఆ తర్వాత అక్కడి నుండి కుండలిని శక్తిని, ప్రాణశక్తిని, విశ్వశక్తిని మొత్తాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవడం నికరంగా. అర్థమైంది? అట్లా ప్లాన్ అనమాట ప్రోగ్రామ్. సో ఈ రోజంతా మీరు నేమ్ని పూర్తి స్థాయిలో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, రామనామం చెప్పినట్టు అనమాట. అంటే అది బయటకు వచ్చి గురించి మనసులోని మొత్తం అంతా మనసులో. మీరు ఏది బయటకు అనక్కర్లా, కాస్మిక్ హీలింగ్ ఏది బయటికి చెప్పక్కర్లా. ఓకేనా? కానీ ఎలా చెప్పాలి, అది మాత్రమే వెళ్ళాలి. చాలా సీరియస్ తీసుకుంటారు ప్రతిదీ. ఓకేనా? మనం చేస్తున్న సాధన ఎనర్జీ బాడీకి సంబంధించింది, ఫిజికల్ గా ఏమీ ఉండదు, ఫిజికల్ గా చేసేది ఏమి ఉండదు, మీరే బయట వాళ్ళకి తెలిసే అవకాశమే ఉండదు మీరు ఏం చేస్తున్నారు అనేది. ఓకేనా? సో దాని గురించి ఏం పట్టించుకోకల్లా, బయటకి ఏమనక్కల్లా, లోపలే అనుకుంటా. ముందు నేమ్ మీకు ఎనర్జీ బాడీ కనెక్ట్ అవ్వాలి, తర్వాత మీ ఏదైతే ప్రాథమిక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని సిద్ధించే విధంగా సాధన చేసుకుంటాం. అది రెండు అయిపోయిన తర్వాత మన లక్ష్యాలు వేరే ఉంటాయి, తర్వాత సాధించాల్సిన లక్ష్యాలు ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా కుండలిని శక్తిని, ఈ ఎనర్జీస్ని ప్రయోగం చేయడం, ఇవన్నీ చెప్పుకుంటాం. ఓకేనా? సో నేమ్ని బాగా సీరియస్గా చేయండి. ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేసి అడగచ్చు.